హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక ఫన్నీ చిన్న కథ పేరు ఇంకా నయం. ఒకనాడు ఒక రైతు తమ జమీందారు గారిని చూడబోతూ తన భార్యతో, ఏమే, జమీందారు గారికి వెలక్కాయలు ఇస్తాను, ఒక బుట్టెడు కట్టియ్యి అన్నాడు. ఆయనకు వెలగకాయలెందుకు, అత్తిపళ్ళు బాగా కాశాయి, తీసుకుపోయిస్తే తింటారు అని రైతు భార్య ఒక బుట్ట నిండా అత్తిపళ్ళు పెట్టి భర్తకిచ్చింది. రైతు జమీందారు గారు దర్శనం చేసుకోవటానికి వెళ్ళేసరికి జమీందారు గారు వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు. అత్తిపళ్ళ బుట్టను జమీందారు గారి పక్కన పెట్టి రైతు చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు. జమీందారు గారు బుట్ట పైమూత తీసి అత్తిపళ్ళు తీసి చూసి ఒక పండు తీసి గురిగా రైతు తల మీద పడేట్టు విసిరాడు. అత్తిపండు తలపైన పడగానే రైతు ఇంకా నయం అన్నాడు. జమీందారు మరొక కాయ అలాగే వేశాడు. మళ్ళీ రైతు ఇంకా నయం అన్నాడు. జమీందారు గారు దాదాపు అత్తిపళ్ళన్నీ రైతు తలపైన విసురుతూనే ఉన్నాడు. ప్రతిసారి రైతు ఇంకా నయం ఇంకా నయం అనడం జమీందారు గారికి చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను నిన్ను అత్తిపళ్ళతో కొడుతూ ఉంటే నువ్వు ఇంకా నయం అంటావేంటి అని జమీందారు రైతును అడిగాడు. నేను అసలు తమకు వెలగకాయలు తెచ్చి పెడతామనుకున్నాను. పుణ్యాత్మరాలు నా భార్య వెలగకాయలు వద్దని అత్తిపళ్ళు కట్టి ఇచ్చింది. అదృష్టవంతుడి కదా అన్నాడు రైతు. కథ సమాప్తం. తరువాతి కథ రాజప్రతినిధులు. ఈ కథను రాసిన వారు శ్రీ టి శంభుదాస్ గారు. మహారణ్యంలో ఒక ప్రాంతంలో జంతువులు అరాచకంగా ప్రవర్తిస్తున్నట్టు మృగరాజుని సింహాన్ని తెలియవచ్చింది. అక్కడ ఒక రాజప్రతినిధిని ఏర్పాటు చేస్తే అరాచకాన్ని అదుపులో ఉంచడానికి వీలవుతుందని మంత్రి అయిన గాడిద సలహా ఇచ్చింది. రాజప్రతినిధిగా పంపడానికి ఎలుగుబంటి కన్నా అర్హమైన జంతువు లేదు. అందుచేత యుద్ధంలో ఆరితేరిన ఒక ఎలుగుబంటిని రాజప్రతినిధిగా నియమించారు. ఎలుగుబంటిని పంపేటప్పుడు గాడిద ఈ విధంగా సలహా చెప్పింది. మన ప్రజలలో రాజభక్తి సడలకుండా చూసే భారం నీ మీద ఉన్నది. ఇందుకు గాను కొంత రక్తపాతం అవసరం. రక్తపాతం కలిగించకుండా మన చరిత్రలోకి ఎక్కడం సాధ్యం కాదు కూడాను. అయితే చరిత్ర చాలా అపాయకరమైనది. దాన్ని చూస్తే మన చక్రవర్తి గారికి ఎంతో హడలు. కనుక నీవు మెలకువతో వ్యవహరించాలి. ఎలుగుబంటి బయలుదేరి తాను పరిపాలించవలసిన అరణ్య ప్రాంతాన్ని చేరుకున్నది. తనకు కొత్త ఉద్యోగం వచ్చినందుకు పండగ చేసుకుందామనే ఉద్దేశంతో అది తాటికలో తెగ తాగి మత్తు వచ్చి స్పృహ తప్పి చెట్ల మధ్యన పడి నిద్రపోయింది. మరికొంతసేపటికి ఒక పిచ్చుక అట్టుగా వచ్చి తాగి పడి ఉన్న రాజప్రతినిధిని చూసి ఏదో దుంగ అనుకుని దాని శరీరం మీద వాలి కిచకిచమని అరవసాగింది. నిద్రమత్తులో ఉన్న ఎలుగుబంటి బలవంతాన కళ్ళు తెరిచి రాజప్రతినిధి శరీరం మీద వాలిన రాజద్రోహి ఎవడురా అని గర్జించింది. అరే, ఈ దుంగ మాట్లాడుతున్నదే అని ఆశ్చర్యపడుతూ పిచ్చుక రాజప్రతినిధి తల మీద వాలింది. మరుక్షణం ఎలుగుబంటి ఆ పిచ్చుకను తన నోట్లోకి తోసుకుని ఒక్క గుటకలో మింగేసింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద నుంచి నవ్వులు వినిపించాయి. ఏహేహే, రాజప్రతినిధి పిచ్చుకను మింగింది అన్నది ఒక కొంగ. బుద్ధి లేకపోతే సరి, పిచ్చుకను మింగింది అన్నది కాకి. క్షణంలో అడవి అంతటా నవ్వులు మారుమోగాయి. ఆఖరుకు గుంటలో ఉండే కప్పలు, దోమలు, ఇతర క్రిములు కూడా రాజప్రతినిధి పిచ్చుకను మింగినందుకు నవ్వాయి. అది అల్పులు చేయవలసిన పని అని. త్వరలోనే ఈ వార్త సింహాసనికి తెలిసింది. ఆ నీచుడిని రాజప్రతినిధిగా ఎందుకు పంపావు? వెంటనే తిరిగి రమ్మను. ప్రజలను కొరత వేయటానికి, భయపెట్టడానికి, పీడించడానికి పంపితే ఈ ఎలుగుబంటి చరిత్రలో అపకీర్తి స్థానం సంపాదించుకుంటుంది అని సింహం ఆగ్రహించింది. అంతటితో ఎలుగుబంటికి రాజప్రతినిధి పదవి పోయి అది ఇంటికి వెళ్ళిపోయింది. దాని స్థానంలో రాజప్రతినిధిగా పంపటానికి గాడిద మరొక ఎలుగుబంటిని నియమించింది. ఈ ఎలుగుబంటి చాలా తెలివైనది. అది చడి చప్పుడు లేకుండా ఉద్యోగంలో ప్రవేశించింది. అది ఈనాడు అరణ్య రాజకీయాల జోలికి పోలేదు. అది అసలు తన రాజభవనం దాటే ఎక్కడికి వెళ్ళలేదు. అరణ్యంలో మిగిలిన ప్రాణులు యథేచ్ఛగా ఆనందిస్తూ కీచులాడుకుంటూ తాగుతూ తిరుగుతూ ఉంటే వాటిని పరిపాలించవలసిన రాజప్రతినిధి వాటిని చూసి అసూయపడుతూ ఉండేది. ఇలా ప్రవర్తించినందుకు ఈ ఎలుగుబంటిని అడవి జంతువులు ఎంతగానో కీర్తించాయి. చరిత్రలో దానికి గొప్ప స్థానం లభించింది. సింహం చాలా సంతోషించి దానికి రాజమాన్య అనే బిరుదు కూడా బహుకరించింది. కథ సమాప్తం.
మనమందరము కూడా ఇటువంటి నిష్క్రియాశీలతను వదులుచుకొని నిజాయితీగా తెలివిగా ఉంటే మన దేశం ఎంతో అభివృద్ధిని ఇంకా తొందరగా సాధిస్తుందండి. తర్వాతి కథ రాజుకు తగ్గ మంత్రి. ఈ కథను రాసిన వారు ఆర్ సుజాత కుమారి గారు. ఒక దేశంలో అస్తవ్యస్తపు రాజు ఉండేవాడు. అతనికి మరింత అస్తవ్యస్తపు మంత్రి ఉండేవాడు. ఒక బ్రాహ్మణుడు రోజు రాజుగారి వద్దకు వచ్చి తిథివారాలు చెప్పి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు రాజుగారికి ఒక సందేహం వచ్చింది. ఈ బ్రాహ్మణుడు ప్రతిరోజు తిథివారాలు చెప్పి వెళ్తాడు కదా, అవి ఎలా ఉంటాయో మనం ఎన్నడూ చూడలేదే కళ్ళతోనూ అన్నాడు ఆయన తన మంత్రితో. అతన్ని అడుగుదాం అన్నాడు మంత్రి. మర్నాడు బ్రాహ్మణుడు రాగానే రాజు, ఏమయ్యా బ్రాహ్మణ, నువ్వు మాకు రోజు తిథివారాల పేర్లే చెబుతావు, కానీ వాటిని మాకు ఎన్నడూ చూపించావు కావు. మేము వాటిని ఎన్నడూ కళ్ళ చూడలేదు. ఒకసారి తెచ్చి చూపించు అన్నాడు. బ్రాహ్మణి గుండెల్లో రాయి పడింది. తిథి వారాలు ఎట్లా ఉంటాయో తాను కూడా ఎన్నడూ చూసి ఉండలేదు. చూడలేదు అంటే రాజు కోప్పడి, నీకే తెలియని వాటి గురించి మాకు చెబుతావా అంటాడేమో. అందుకని అతను చేతులను నిలుపుకుంటూ, మహారాజా క్షమించండి, నేను చాలా పేదవాణ్ణి. తిథి వారాలను తీసుకువచ్చి చూపడం నా వశమా అన్నాడు. చాలా ఖరీదై ఉంటాయి, సందేహం లేదు అన్నాడు మంత్రి. ఎంత ఖరీదైనా పర్వాలేదు మంత్రి, బొక్కసంలో నుంచి ఈ బ్రాహ్మడికి 2000 వరాలు ఇప్పించు, అంతా వేగిరం జరగాలి మరి అన్నాడు రాజు. మంత్రి డబ్బు తెప్పించి బ్రాహ్మడికిస్తూ, తిథివారాలను వీలైనంత త్వరలో తెచ్చి చూపే భారం నీది అన్నాడు. బ్రాహ్మడు ఆ డబ్బు మూట కట్టుకుని తిథి వారాలు కొనుక్కు రావటానికి బయలుదేరాడు. అవి ఎక్కడ అమ్ముతారో అతడికి తెలియదు. కానీ ఆ మాట రాజుతోనూ మంత్రితోనూ అనటానికి భయం. అయ్యా, తమ దుకాణంలో తిథివారాలు ఉన్నాయా అని బ్రాహ్మడు చాలామంది వర్తకులను అడిగాడు. అందరూ లేవన్నారు. కొందరు బ్రాహ్మణుడు చూసి నవ్వారు. బ్రాహ్మణుడు చాలా ఊళ్ళు తిరిగాడు. చివరకు ఒక ఊళ్ళో ఒక శెట్టి, లేకే మహారాజులా ఉన్నాయి, ఇంకా సరుకుని కిందకి దించలేదు, అటక మీద నుంచి దింపి ఉంచుతాను, రేపొచ్చి పట్టుకుపోండి అన్నాడు. బ్రాహ్మడికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఆ రాత్రి శెట్టి ఒక బోను పెట్టి 2 ఎలకలను పట్టి వాటిని ఒక చిన్న పెట్టెలో పెట్టి మూతకు తాళం వేసి బ్రాహ్మణి దగ్గర 2000 వరహాలు పుచ్చుకుని ఆ పెట్టె ఇచ్చేస్తూ, వీటిని తిన్నగా మీ రాజు వద్దకే తీసుకుపోయి అక్కడే తెరవండి, మధ్యదారిలో ఎక్కడా తెరవద్దు, ఇదిగో తాళం చెవి అని తాళం చెవి ఇచ్చాడు. బ్రాహ్మణుడు పరమానందంతో తిరిగి వస్తూ, శెట్టి మధ్యదారిలో పెట్టెను తెరవద్దన్నాడు, కానీ ఈ తిథి వారాలను ముందుగా నేను చూడకపోతే రాజుగారు అడిగే ప్రశ్నలకు నేనే సమాధానం చెప్పాలి, నేను వాటిని ముందుగా చూసి ఉండటం ఎంతైనా అవసరం అనుకుని పెట్టె తెరవడానికి నిశ్చయించాడు. అప్పుడు అతను ఒక కొండ మార్గాన నడుస్తున్నాడు. కనుచూపు మేరలో ఎవరూ లేరు. తిథి వారాలను కళ్ళారా చూసి వాటి సంగతి ఏమిటో తెలుసుకోవటానికి ఇదే మంచి అవకాశం అనుకుని బ్రాహ్మడు పెట్టెను భద్రంగా ఒక చట్రాయి మీద పెట్టి బొడ్డు నుంచి తాళం చెవి తీసి తాళం తెరిచి పెట్టె మూత పైకెత్తాడు. మరుక్షణం పెట్టెలో ఉన్న 2 ఎలకలు బయటికి దూకి మెరుపులాగా మాయమయ్యాయి. చత్వారం చేతను ఎలకల వేగం చేతను బ్రాహ్మణుడు వాటి ఆకారాలను పోల్చుకోలేకపోయాడు. బ్రాహ్మణుడి గుండెల్లో రాయి పడింది. బోలెనంత డబ్బు పోసుకున్న తిథివారాలు తన అజాగ్రత్త వల్ల పారిపోయాయంటే రాజుగారు ఏమంటారు? అయినా జరిగింది రాజుగారికి విన్నవించక తప్పదు కదా. అందుకని ఆయన రాజుగారి వద్దకు తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పి, మహారాజా, నాదే పొరపాటు అయిపోయింది. ఆ శెట్టిగారు సరైన తిథివారాలను ఇచ్చాడో లేదో చూద్దామని పెట్టి తెరిచాను, కానీ లేకపోతే తెరవకనే పోదును అని విచారంగా విన్నవించుకున్నాడు. ఈ భాగ్యానికి ఇంత విచారం దేనికయ్యా వెరి బ్రహ్మడా, కొండను తవ్విస్తే సరే అవే దొరుకుతాయి అన్నాడు రాజు తేలిగ్గా. కొండను తవ్వించే పని తాను స్వయంగా దగ్గరుండి చేయించే నిమిత్తమై రాజుగారు పనివాళ్లను బ్రాహ్మణ్ణి వెంట పెట్టుకుని తిథివారాలు తప్పిపోయిన చోటుకి వెళ్ళాడు. అక్కడ తవ్వకం పని ప్రారంభమైంది. 1 నెల గడిచింది. కొండను తవ్వే పని 1,00,000 వంతు కూడా పూర్తి కాలేదు. ఇంతలో మంత్రి వద్ద నుంచి ఒక మనిషి వచ్చి, మహారాజా, మంత్రి గారు పెద్ద చిక్కులో ఉన్నారు, తాము ఎలా ఆజ్ఞాపిస్తారో అలా చేయాలని ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు. ఏం జరిగింది ఏమిటి అన్నాడు రాజు. ఏలిన వారు నగరం నుంచి బయలుదేరినాక మహారాణి గారి పెద్ద దాసికి తేలు కుట్టింది. విషం పైకెక్కుతున్నదని తెలియగానే మంత్రి గారు దాసి దాని కాలు నరికించేసి విషం ఎక్కకుండా చేశారు. ఆ తర్వాత తేలు కోసం ఎంత వెతికినా కనిపించలేదు. అది ఇంట్లో ఉన్నట్టయితే ఇంకెంతమంది కుట్టి బాధిస్తుందోనని మంత్రి గారు రాజభవనాన్ని అగ్గి పెట్టించేశారు.
రాజభవనం అంటుకుని ఇంతకు ఆరకపోయేసరికి తూర్పు చెరువు గండి పెట్టించేశారు. అందువల్ల నిప్పు చల్లారింది కానీ తూర్పు చేలన్నీ నీళ్ళకి ఎండిపోయేటట్టున్నాయి. వాటిని ఎలా కాపాడాలో మంత్రి గారికి తెలియక తాము సమయానికి దగ్గర లేకపోయారే అని చాలా బాధపడిపోతున్నారు. ఈ పరిస్థితిలో తమరు ఏం చేయమంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు మంత్రి పంపిన మనిషి. రాజుగారు కొంచెంసేపు యోచించి, దీనికింత గుంజాటనే దేనికి? పడమటి చేలు కోయించి దానితో తూర్పు చేల మీద పందిరి వేయించమను. అలా చేస్తే తూర్పు చేలు ఎండవు, అంతే అని సమాధానం చెప్పి ఆ మనిషిని పంపేశాడు. రాజుకు తగ్గ మంత్రి రాజుగారు చెప్పినట్టే చేశాడు. వాళ్ళిద్దరి తెలివితేటల ఫలితంగా ఆ 7 రాజ్యంలో తిండి గింజలు లేవు. రాజభవనం దగ్ధమైంది. రాణిగారు పెద్ద దాసీది కుంటిదైపోయింది. నిక్షేపమైన కుండదారి కాస్త నడవటానికి వీలు లేకుండా పోయింది. ఆ రాజ్యంలో బతకడం సాధ్యం కాక ఆ యాయవారు బ్రాహ్మడు మరొక దేశానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ మామకు దగ్గ కోడలు. ఈ కథను రాసిన వారు శ్రీ తంజావూరు రాజేంద్ర ప్రసాద్. రామాపురంలో వరదయ్య శెట్టి అనే వర్తకుడు పైసాకు పైసా కూడబెట్టి లక్షలు గణించాడు. అతడికి ఒక్కడే కొడుకు. వాడికి యుక్త వయసు వచ్చేసరికి తనకు కాబోయే కోడలు పొదుపరి అయి సంసారాన్ని గుట్టుగా నడిపేదిగా ఉంటుందో ఉండదో అని దిగులు పట్టుకుంది శెట్టికి. తనకు కావలసిన లక్షణాలు గల పెళ్లి కోసం ఆయన కొడుకును వెంట పెట్టుకుని ఊళ్ళ వెంట బయలుదేరాడు. ఎన్నో సంబంధాలు చూశాడు శెట్టి. కలిగిన ఇంటి పిల్లల ఆడంబర చూస్తే ఆయన దడ పట్టుకుంది. అలాంటి పిల్లని చేసుకుంటే ఎంతటి ఆశ అయినా ఇట్టే హారతికర్పూరంలా కరిగిపోతుంది. ఎక్కడా సంబంధం కుదరక ఇంటికి తిరిగి వస్తూ దారిలో ఒక స్నేహితుడి ఇంట మజిలీ చేశాడు శెట్టి. ఆ స్నేహితుడికి పెళ్లిడి వచ్చిన కూతురున్నది. ఆమె మహా గడుగాయి. ఆ పిల్ల తన కొడుకును ఎదురుగా కూర్చోబెట్టుకుని ఏవో అడుగుతూ లెక్కలు వేస్తూ ఉండటం గమనించి అదేమిటని శెట్టి అడిగాడు. ఏం లేదండి, మీరు మీ అబ్బాయి పెళ్లి కోసం చాలా తిరిగి కొంత డబ్బు ఖర్చు చేశారు కదా, మీరు మా ఇంటికి వచ్చినందుకు మాకు కొంత ఖర్చు అవుతుంది కదా, ఈ నష్టాలను ఎలా పూడ్చాలి అని మీ అబ్బాయితో ఆలోచిస్తున్నాను అన్నదా పిల్ల. అంతే. శెట్టి వెంటనే ఆ పిల్లను తన కోడలుగా చేసుకున్నాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.